హాయ్ ఫ్రెండ్స్, మదనపల్లి నుండి హార్స్ హిల్స్కి వెళ్తున్నా. అదేనండి ఆంధ్ర ఊటీ. ఏంటి మేం చూసాంలేరా అంటారా? అయినా పర్లేదు, నా కోసం మళ్ళీ ఒకసారి చూడండి. లెట్స్ గో. అంగళ్ళకు ముందు మన విశ్వం కాలేజ్ వస్తుంది, ఒకసారి చూడండి. అంగళ్ళు తర్వాత మన మిడ్స్ కాలేజ్ వస్తుంది, ఓ లుక్ వేసేయండి. ఫ్రెండ్స్, హీల్స్ ఎంట్రన్స్ లోకి ఎంటర్ అయినాం. ఇక్కడ నుండి క్లైమేట్ మామూలుగా ఉండదు, చల్లగా ఉంటుంది. ప్రకృతిని చూస్తూ ఆస్వాదిస్తూ వెళ్దాం, వచ్చేయండి. ప్రకృతిని ఆస్వాదిద్దామంటే ఇక్కడే బ్రేక్ పడిందంటే అనుకుంటున్నారా? ప్రకృతిని చూడాలంటే పెనాల్టీ కట్టాల్సిందే. అదేనండి, 2 వీలర్కి అయితే 50, కారుకి 100 కట్టాల్సిందే. ఇక్కడ నుండి మొదలవుతుంది, ఇంకా చూసుకోండి. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఇక్కడేదో నన్ను ప్రకృతి పిలుస్తానట్టుంది, ఇక్కడ ఆపదాం. వావ్ అనుకుంటున్నారా? అంత లేదు, ఏదో ఫోటోలు దిగుదామని. మీరు ఒకసారి చూసి చెప్పండి, వావ్ అనిపించిందా, మామూలుగా ఉందా? పోలా అద్దరి పోలా. అమ్మ పదండి, ఇప్పటికీ లేట్ అయిపోయింది, పోదాం. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా, రేగి పొమ్మన్నది అమ్మాయితో. అమ్మాయిదండి. ఇక్కడెందుకు ఆపాను అనుకుంటున్నారా? చెప్తా, వెయిట్ చేయండి. గంగోత్రి ఎలా ఉందో చూద్దాం రండి. దారి పొడవున్న తైలం చెట్లు ఎక్కువ ఉన్నాయి, చూడండి. మామూలుగా లేవండి బాబు. ఇదే గంగోత్రి, ఒకసారి చూడండి. దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. వావ్, ఇస్ అమేజింగ్. జింగ్ జింగ్ అనుకుంటున్నారా? క్లైమేట్ అదిరిపోయిందండి, మామూలుగా లేదు. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ వరకు చాలండి, ఇంతకన్నా ముందు పోతే మనకి ఈత రాదండోయ్. ఓసారి చూసేయండి. ఇంకా చాలు, హిల్స్ పైకి వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్, హిల్స్ ఎంట్రన్స్ లోకి వచ్చేసాం. ఇప్పుడు రూమ్ కీస్ తీసుకొని రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఎంటర్ అవ్వగానే బస్సులు, కార్లు, వామ్మో క్రౌడ్ మామూలుగా లేదుగా. ఇప్పుడు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్ కీస్ తీసుకుందాం. ఇదేనండి రిసెప్షన్. మీరు ఎక్కడ రూమ్ బుక్ చేసుకున్నా కీస్ మాత్రం ఇక్కడే తీసుకోవాలి. పదండి చూద్దాం. సార్, రూమ్ బుక్ చేసుకున్నాను, కీస్ కావాలి. రూమ్ కీస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు రూమ్ చూద్దాం. కాటేజ్ 7. కాటేజ్ 7 ఉంది, కాటేజ్ కదా. జస్ట్ జోకింగ్, నవ్వు రాలేదా? అయితే ఓకే. ఇదే నా రూము ప్రస్తుతానికి.
మళ్ళీ ఖాళీ చేస్తే ఇచ్చేయాలనుకోండి. నా రూమ్ చుట్టుపక్కల చూడండి ఎలా ఉందో. మామూలుగా లేదుగా. ఇదే కాటేజ్ 7. రూమ్ బీగాలు తీస్తున్నాను, చూసుకోండి మరి. దేక్కో దేక్కు దేక్కు దేక్కో. ఇది ఒక బెడ్రూమ్. లైట్లు ఓకే. ఇది బెల్ అనుకుంటా. పడ్డం లేదే. ఇది లైట్లు పడ్డాయండి. ఇది బెడ్రూమ్. ఇంకొక బెడ్రూమ్. సూపర్ హా. ఇప్పుడు ఈ బెడ్ మీద పడుకొని బాగా రెస్ట్ తీసుకొని చూడాల్సిన ప్లేస్లన్నీ పొద్దునకు చూద్దామే. ఇదే హరిత హోటల్. రూమ్ తీసుకున్నాం కాబట్టి పొద్దున టిఫిన్ కాంప్లిమెంటరీగా ఇస్తారు, తినేద్దాం రండి. చుట్టూ అంతా గ్రీనరీ, మధ్యలో టిఫిన్ మామూలుగా ఉండదు. ఇడ్లీ, వడ, పొంగల్ టుడే స్పెషల్. ఇంకా కుమ్మేద్దాం. టేస్ట్ సూపర్. టిఫిన్ తింటుంటే మధ్యలో ఈ కోతులు కొట్టుకుంటున్నాయి కాదు, ఆడుకుంటున్నాయి. మీరు చూడండి. వెళ్ళిపోండి అందరూ. చాలు. ఇదేనండి గాలిబండ. అరే నా పేరే పెట్టారు అనుకుంటున్నారా? అంత లేదు. హిల్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ విజిట్ చేసేది ఇక్కడే గాలిబండ. సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి, ఫోటోషూట్లు అన్నీ ఇక్కడే జరుగుతాయి. అర్లీ మార్నింగ్ 5కి వచ్చారనుకోండి, మేఘాలు మనకు టచ్ అయ్యి అలా వెళ్తుంటాయి, మామూలుగా ఉండదు. నేను కొంచెం లేట్ అయిపోయాను అనుకోండి, కెమెరా తిప్పుతుంటే గాలి వస్తుందండి, మామూలుగా రావట్లే. ఒకసారి సౌండ్ వినండి. నెక్స్ట్ ఇక్కడ ఉంటుందండి వ్యూ, మామూలుగా ఉండదు. హిల్స్ అంటే వ్యూ ఒకసారి చూడండి. ఇక్కడ నుండి చూసామంటే మనం ఎంత పైకి వచ్చామో కనబడుతుంది. రండి వ్యూ పాయింట్ చూపిస్తా. ఇక్కడ నుండి చూడండి. వామ్మో, ఇక్కడ నుండి కెమెరా చూపిస్తుంటే కెమెరానే లేచిపోతుందండి పైకి, కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇంకా 2-3 ప్లేసులు మిస్ అయ్యాయి, అది తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.